హాయ్ అండి, వెల్కమ్ టు రమాదేవి చేతి వంటల ఛానల్కి. మరి మీరు అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అయితే నేను ఈరోజు వీడియో చేయడానికే మా ఇల్లు చూపిస్తానండి మొత్తము మీకు. ఓకేనండి, మాకున్న ఇల్లు చూపిస్తానండి. మాది వెంకటకాలం ఇల్లు అండి. ఓకేనండి, అంతకంటే ముందు మా ఇల్లు చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ప్లీజ్ అండి. మరి మా ఇల్లు చూపిస్తా, నవ్వకండి ప్లీజ్. మాకున్నది చూపిస్తానండి. ఓకేనండి, చూడండి. ఫస్ట్ మాది ఇట్లా ఎంట్రీ ఉందండి. అయితే ఇక్కడ మేము తోవ బంద్ చేసినామండి. ఇక్కడ నేను అప్పుడు బీర తీగలు అవన్నీ వేసుకుంటున్నానండి. ఇక్కడ ఉండండి, ఇక్కడ వాస్తుకు లేదని ఇక్కడ ఓపెన్ చేసుకున్నామండి. చూడండి, అలా ఈ సీతాఫల చెట్టు కాడికి వెళ్ళి చేసుకున్నామండి దారి. ఇవి ఇక్కడ ఉందండి మాది. ఇది నీళ్ళ సంపండి. చూడండి, ఇక మొత్తం అది అక్కడ వరకు ఉందండి స్థలము. ఇక చూడండి మా ఇల్లు బయట ఇది. చూడండి, ఇది మా మామిడి చెట్టు అండి. అక్కడ వరకు ఉందండి. దాని పక్క పోటీ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ నేను కొన్ని చెట్లు పెట్టుకుంటానండి. చూడండి, ఇదంతా మాదేనండి. ఇప్పుడు లోపలికి పోదామండి. లోపలికి ఇట్లా ఉంటుందండి ఎంట్రీ. చూడండి, ఇలా వచ్చినాం కదండి లోపలికి. చూడండి, ఇలా ఉందండి లోపల ఫస్ట్ రూమ్ మాది. ఇలా మాది పాతది వెంకటకాలం ఇల్లు కాబట్టి సెల్ఫ్లు సజ్జలు లేవు కాబట్టి మేము ఇలానే పెట్టుకున్నామండి. ఏమనుకోవద్దండి. చూడండి, మొన్న మేము వ్రతం చేసినాం కదండి, ఆ రథం కాడి తొట్టెలండి అది. చూడండి, ఇలా ఉందండి. చూడండి, మా దేవుడి ఫోటోలు ఇలా నేను సర్దుకున్నానండి. చూడండి, మాకు సెల్ఫ్లు లేవు కాబట్టి ఇలా సర్దుకున్నానండి నేను. మాకు కిరికిరుకుందండి ఇల్లు. ఇది పాత వెంకటి కాలం నాటి ఇల్లు అండి ఇది. ఓకేనండి, మా ఇల్లు నచ్చిందా అండి? మరి మా ఇల్లు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, మిగతాది మొత్తం చూపిస్తానండి ఇల్లు నేను. చూడండి, ఇవి మా వంట రూమ్ అండి. ఇలా నేను స్టాండ్ పెట్టుకున్నానండి. అయితే ఇది ఇల్లు మాది రాయిదండి. మా మామ కట్టించిన ఇల్లు అండి ఇది. ఇప్పుడు మా మామ లేడండి, ప్రస్తుతం చచ్చిపోయిందండి. 2 సంవత్సరంకి ఎక్కువైతుందండి. ఇది పాత ఇల్లు అండి, మా మామ ఉన్నప్పుడు ఇల్లు అండి. చూడండి, ఇలా ఇలా ఉందండి. ఇక నేను ఇలా సెల్ఫ్లు లేవు కాబట్టి నేను చెక్కలు కొట్టుకొని ఇలా పెట్టుకుంటానండి డబ్బలు. చూడండి, నవ్వకండి ప్లీజ్ అండి. మాకున్న దాన్నే నేను చూపిస్తున్నానండి. ఇక ఇట్లా ఉందండి. పైన ఒక సజ్జలాగా ఉందండి చిన్నగా. ఇందులో కొన్ని పెట్టుకుంటానండి. ఇందులో నేను నాటుకోడి గుడ్లు పెట్టుకుంటానండి. ఇప్పుడు ఈ నాటుకోడి గుడ్లు పొదుగులకు రెడీగా ఉన్నాయండి. చూడండి, నాటుకోడి గుడ్లు పొదుగులకు రెడీగా ఉన్నాయండి. ఇక ఇలా వంట చేస్తానండి యూట్యూబ్ చేసినప్పుడు. ఇలా ఫిల్టర్ వాటర్ కోసం నీళ్ళ డబ్బలు, వంట కోసం కొన్ని బిందెలు. ఇట్లా ఉందండి. ఇదండి మా వంట రూము మొత్తము. ఇలా ఉందండి. ఇంకా ఇట్లా బయటకి అండి. చూడండి, ఇలా ఇక్కడ ఉందండి దేవుడి పటాలు. ఇక్కడ మూతండి. ఇక్కడ ఒక పటం ఉందండి లక్ష్మీదేవి. ఇట్లా ఉందండి మా ఇల్లు. ఇక్కడ మిషన్ ఉందండి. ఇట్లా ఉందండి. ఇక్కడ ఇంకొక గది ఉందండి చిన్నది. ఇది మేము పండుకునే రూమ్ అండి ఇది. చూడండి, ఒక్క సెల్ఫ్ మాత్రం లేదండి ఇందులో. ఇది అప్పుడు వెంకటికి కట్టిన ఇల్లు అంటండి ఇది.
మా బయట అండి ఇది మొత్తము. ఇంకా నేను కొన్ని ఇంటి ముంగల ఇక్కడ చెట్లు ఉంటుందండి, వేప చెట్టు ఇంటి ముంగల మొత్తము, మామిడి చెట్టు, మల్బర్ చెట్టు, నేను పెట్టుకున్న కొన్ని చెట్లు. ఇక్కడ సైడ్ చెట్లు పెట్టుకుంటున్నాండి, కాకరతీగలు అవన్నీ పెట్టుకున్నా కానీ ఇప్పుడైతే పోయినాయండి మొత్తము. ఇవన్నీ మొత్తం పోయినాయండి. దారి అక్కడ కూడా కొన్ని చెట్లు పెట్టుకున్నాం, అక్కడ దారి ఓపెన్ చేసి ఇక్కడ మూసేసినామండి. ఇక్కడ ఉండే ఫస్ట్ జాలి పక్క పొట్టి, ఇప్పుడు దారి అక్కడ చేసినాము సీతాఫల చెట్టు కాడికి వెళ్ళి. ఓకేనండి చూసిరా అండి. ఓకేనండి, మరి నా వీడియో నచ్చిందా అండి? నా వీడియో నచ్చినట్టయితే మరి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్ అండి. మరొక వీడియోలో కలుద్దామండి. నా వీడియో నచ్చుతుందని అనుకుంటానండి.